అంటే అది జరిగేది గూడా అండి లో మిడిల్ క్లాస్ అంటే చాలా తక్కువ ఉన్న వాళ్ళలో జరుగుతుంది. జనరల్‌గా ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించే వాళ్ళలో పెద్ద జరగదు అలాగా. మనం మనం చూస్తే న్యూస్‌లో గూడా ఎక్కువ హైఫై ఉన్న వాళ్ళలో ఎందుకంటే వాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంటారు. అంత తొందరగా చంపుకోవడం గాని, అంత తొందరగా భర్తను భార్యను చంపడం గాని, భార్యను భర్త జరగవు ఎక్కడ గూడా. వాళ్ళకి అంటే చదువుకోకనో లేకపోతే ఇంకొకటి ఏదో ఉండి ప్రాబ్లమ్ ఉండి అలా చేస్తారు గానీ, జనరల్‌గా కొంచెం చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ఆళ్ళకి తెలుసు గదా! లా తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఫ్రీడమ్ అంతే వదిలేయండి. మీ ఇష్టం నువ్వు, నా ఇష్టం నేను. మీరు గూడా హ్యాపీగుందాం. మీరు గూడా ఈ పరువు హత్యల్ని ఒక సినిమాలో చూపించినట్టున్నారు. చూపించాను. అదే ఆ సినిమాని డిగ్రీ కాలేజ్‌లోనే పరువు హత్యలు కథ అది యాక్చువల్‌గా. అది తప్పని చెప్పాననమాట నేను. ఎందుకంటే వాళ్ళిద్దరూ లవర్స్ ప్రేమించుకున్నారు, వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు. తర్వాత మీరేం చేస్తారు? వాళ్ళు ఎప్పటికైనా సరే ఇప్పుడు నువ్వు కూతురికి ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే. అదేదో ఆ అమ్మాయి నిర్ణయించుకుంది ఒకడు నాకు కావాలని చెప్పేసి. నువ్వు ఆ అమ్మాయిని ఫ్రీడమ్ వదిలేసావనుకో హ్యాపీగా అమ్మాయి లేదు నువ్వు చెప్పిన మాట వినలేదు. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు వచ్చేసి డ్యాడీ నువ్వు నేను చేసిన తప్పు. ఆ రోజు నువ్వు చెప్పిన మాట వినుంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. వాడితో అనవసరంగా వెళ్ళిపోయానని ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటది. నువ్వు నేను చెప్పిన మాట విన్నావమ్మా ఆ రోజు నేను చెప్పాను కదా అని అంటాడు. అయిపోయిన తర్వాత ఇంకేముంటది? అమ్మాయి నిర్ణయించుకుంటది కదా! ఎందుకంటే అంటే కొంతమంది చాలా రాక్షసత్వంగా ఉంటారండి. ఎందుకంటే వాడికేదో మధ్యలో డబ్బొచ్చి ఉంటది. పుట్టుకతోనే వాడు గోల్డెన్ స్పూన్‌తో ఉన్నోడంటే వాడు అలా చేయడు. జనరల్‌గా ఏంటంటే మధ్యలో రియల్ ఎస్టేట్ ఈ గోవాల్లో కొంతమంది ఏంటంటే డబ్బు సంపాదించి వాడు పరువు కోసం నాకింత డబ్బుంది కదా! నేనేంటి నా కూతురు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఆలోచిస్తా ఉంటాడు. అది మైండ్ సెట్ అనమాట. వాడేం చేస్తాడంటే 10 మందిలో తిరుగుతుంటాడు. "ఏదిరా నీ కూతురు అలాగా ఇలాగంటే" అవునా! ఇలా చేసిందా, అలా చేసిందా వాడు కొంచెం ఆ 10 మందిలో తిరిగేటప్పుడు ఏంటంటే వాడు కొంచెం పరువులాగా ఆలోచిస్తూ ఉంటాడు. బాగా లావిష్‌గా ఉండి బాగా డబ్బున్నోళ్ళలో అలాగేం చేయరు. నీకిష్టమా? చెప్పు పెళ్లి చేసేస్తాను వెళ్ళిపో అని అంటారు అంతే. ఈ మధ్యలో వచ్చిన ఈ డబ్బు వల్ల జరిగిన కథలనమాట ఇయన్నీ గూడా. మీరు చూడండి ఆ జరిగిన హత్యలన్నీ గూడా ఇంకోటి కుల హత్యలుంటాయి. అది కాస్ట్ ఫీలింగ్‌తో వచ్చినియనమాట. డబ్బుతో వచ్చినయి కాదు. వాడికేంటంటే ఫస్ట్ నుంచి కూడా విలేజ్‌లో నాకు కాస్ట్ నేను గొప్ప. ఈ డబ్బు హత్యలుంటాయి కొన్ని. అది కాస్ట్‌తో ముడిపెడతారు. అది కాస్ట్ కాదండి. ఆడు డబ్బు పిచ్చితో ఉంటాడనమాట. ఆ డబ్బు, హోదా ఇయన్నీ ఉంటాయనమాట. దానివల్ల నా కొడుకు ఇలా తిరగకూడదు, నా కూతురు ఇలా తిరగకూడదని ఆ యాంగిల్‌లో ఉంటాడు. 2 రకాలుగా ఉంటాయనమాట. కుల హత్యలు వేరేగుంటాయి. వాడికి ఎంతకాడికి వాడు కుల పిచ్చితో ఉంటాడనమాట.